హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. ఈ వీడియోలో మీ సక్సెస్కి దారిని చూపించే విషయాల గురించి చెప్తాము. అంటే 99% సక్సెస్ అయిన వాళ్ళు పాటించే 11 విషయాల గురించి. అండ్ ఆ 11 విషయాలు 21 రోజులు ఆచరణలో పెట్టడం వల్ల వచ్చే ప్రయోజనాలు చెప్తాము. మరి మీరు ఆ 11 విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు ఈ 21 డేస్ ప్లాన్ ఏంటి, 21 డేస్ పాటించడం వల్ల వచ్చే యూజ్ ఏంటి అని మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. మీరు ఎప్పుడైనా మంచి అలవాటుని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నించారా, లేదా మీకున్న చెడు అలవాటుని మానేయడానికి ప్రయత్నించారా? ఏదో ఒక టైంలో తప్పకుండా ట్రై చేసే ఉంటారు. మీలో చాలా మంది 1-2 రోజులు ట్రై చేసి మానేసి ఉంటారు. మీరు ఈజీగా అలవాటును అలవాటు చేసుకోవడానికి 21 రోజులు ఎలా ఉపయోగపడతాయో చెప్తాను. సర్వే ప్రకారం మన మనసుకి ఏదైనా కొత్త అలవాటును అలవాటు చేయడానికి 21 రోజులు టైం పడుతుంది. డాక్టర్ మ్యాక్స్వెల్ మాల్ట్జ్ బెస్ట్ సెల్లర్ సైకో సైబర్నెటిక్స్ ను రాశారు. వాస్తవానికి ప్లాస్టిక్ సర్జరీ అయిన మాల్స్ అంగవైకల్యం పొందిన వారికి 21 రోజులు అలవాటు చేసుకోవడానికి పట్టినట్లు గుర్తించాడు. అప్పటి నుండి 21 రోజుల అలవాటు సిద్ధాంతం ఎవరికి వారు కొత్త విషయాల్ని నేర్చుకునే భాగంలో హెల్ప్ చేయడానికి ఉపయోగపడుతుందని ప్రూవ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమందికి రోజు స్వీట్ తినే అలవాటు ఉంటుంది. కాఫీ, టీ, కూల్ డ్రింక్స్, జంక్ ఫుడ్, ఫ్రూట్స్, ఇలా ఎవరి అలవాట్లు వాళ్ళకి ఉంటాయి. ఇలా ప్రతిరోజు తినాలి, తాగాలి అని ఎలా కోరుకుంటారో మీకు తెలుసా? మనకి అలవాటు వ్యసనంగా మారిన రోజు మానాలన్నా మానలేము. మన బ్రెయిన్ నువ్వు తింటావుగా, ఈ రోజు కూడా తిను అని చెప్తూనే ఉంటుంది. ఇంకొక మాట, మంచి విషయాలు, మంచి తిండి అంటే అలవాటు చేసుకోవడానికి టైం పడుతుంది, కానీ చెడికి ఎంతో సమయం పట్టదు. అలవాటు నేర్చుకోవాలన్నా, చెడ్డ అలవాటును దూరం చెయ్యాలన్నా మనకి ఆ మార్పుని యాక్సెప్ట్ చేయడానికి కొంత టైం పడుతుంది. ఆ మార్పులో మొదటి భాగమే ఈ 21 రోజులు. ముందు మనం మార్పు కోసం మంచి పని అవ్వచ్చు, చెడు అలవాట్లను దూరం చేసుకోవడానికి అవ్వచ్చు. దేనికోసం అయినప్పటికీ మన ముందున్న ప్రయత్నమే ఈ 21 రోజులు. మన బ్రెయిన్లో ఉండే సర్క్యూట్స్ మెమరీని ట్రేస్ చేస్తాయి. దానివల్ల వచ్చే న్యూరో కనెక్షన్స్ అండ్ న్యూరో పాత్వేస్ని బేస్ చేసుకొని 21 రోజులు చేస్తేనే ఉత్పత్తి అవుతాయి. దీని అర్థం మన బ్రెయిన్ కొత్త అలవాటుని అలవాటు చేసుకోవడానికి 21 రోజులు టైం పడుతుంది. అది కూడా ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పాటిస్తేనే. లెట్స్ బిగిన్ టు అవర్ టాపిక్. నెంబర్ 1, స్టాండ్ అప్ ఎవ్రీ అవర్. స్టాట్యూలా ఎక్కువ గంటలు ఒకే ప్లేస్లో కూర్చుంటే ఎలా? అలా ఎక్కువసేపు కూర్చొని ఒకే చోట ఉండకూడదు. మీరు జాబ్ చేసేవారైతే ప్రతి గంట తర్వాత 2 నిమిషాలైనా నుంచోండి లేదా నడవండి. సెక్యూరిటీ గార్డ్స్, ఆఫీస్లో జాబ్స్, మరింకే జాబ్ అయినా సరే ఎక్కువసేపు కూర్చోవడం లేదా ఎక్కువసేపు నుంచోవడం కరెక్ట్ కాదు. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు. కాబట్టి మన శరీరం చాలా అద్భుతమైంది. ఎవరి పని వాళ్ళు చేసుకోవడం కోసం కాళ్ళు చేతులు ఎలా అయితే ఉన్నాయో, వర్క్ చేయడం, ఆలోచించడం కోసం మనసు కూడా అలా కదలకుండా ఒకే చోట కూర్చోవడం, నుంచోవడం అంటే మన శరీర తత్వానికి విరుద్ధంగా చేస్తున్నామని అర్థం. వర్క్లో కొంతవరకు విరుద్ధంగా జరిగితే ఏమవుతుంది? వర్క్లో డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి కదా. అలానే మనం కదలకుండా ఒకే చోట ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా మనలో కొన్ని డిస్టర్బెన్సెస్ క్రియేట్ అవుతాయి. సో మీకు కుదిరినప్పుడల్లా కాసేపు నుంచోవడం, అటు ఇటు 2 నిమిషాలైనా సరే తిరగడం, ఈ అలవాటుని 21 రోజులు ట్రై చేసి అలవాటు చేసుకోండి. నెంబర్ 2, డ్రింక్ మోర్ వాటర్. వాటర్ ఎక్కువగా తాగండి. మీకు చాలా మంది చెప్పే ఉంటారు, బాడీలో 70% వాటర్ ఉంటాయి. మనకి వాటర్ ఎంత అవసరమో మీకు అర్థమయ్యే ఉండాలి. మన శరీరాన్ని డీహైడ్రేట్ అవ్వకుండా చూడాలి. పూర్వకాలంలో అయితే ఇలా ఎక్కువ వాటర్ తాగాల్సిన అవసరం ఉండేదే కాదు. ఎందుకంటే తినే ఫుడ్ ద్వారానే ఎక్కువ వాటర్ శరీరానికి అందేవి. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్స్లో అయితే వాటర్ కూడా ఎక్కువగానే తీసుకోవాలి. బాడీలో ఉన్న వేడి తగ్గాలన్నా, పింపుల్స్ రాకుండా ఉండాలన్నా, తినే ఫుడ్లో మసాలా వల్ల వచ్చే వేడి తగ్గాలన్నా, లేదా వేసుకునే టాబ్లెట్స్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తగ్గాలన్నా, ఇలా ఎన్నో వాటికి వాటర్ మాత్రమే మందు. మీ బాడీకి వాటర్ ఎంతవరకు యూజ్ అవుతాయో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాము. అవేంటంటే, నెంబర్ 1, బాడీలో ఉండే ఉష్ణోగ్రతని తగ్గిస్తుంది. నెంబర్ 2, మన కళ్ళు, ముక్కు, నోరు ఎప్పుడూ తేమగా ఉండేలా చేస్తుంది. నెంబర్ 3, శరీరంలో ఉండే అవయవాల్ని రక్షిస్తుంది. నెంబర్ 4, వ్యర్థ పదార్థాలను బయటకు పంపడం ద్వారా మూత్రపిండాలు మరియు కాలేయంపై భారాన్ని తగ్గిస్తుంది. నెంబర్ 5, మీ శరీరానికి అందుబాటులో ఉండేలా ఖనిజాలు మరియు పోషకాలను కరిగించడంలో సహాయపడుతుంది. నెంబర్ 6, ప్రతిరోజు మీరు మీ శ్వాస, చెమట, మూత్రం
మరియు పేగు కదలికల ద్వారా నీటిని కోల్పోతూ ఉంటారు. అందుకే రోజంతా నీటిని తీసుకోవడం ముఖ్యం. మీ శరీరం బాగా పనిచేయాలంటే మీరు తప్పనిసరిగా ఎక్కువగా వాటర్ తాగాల్సి ఉంటుంది. మీ శరీరానికి వాటర్ ఎంత అవసరమో అంత మర్చిపోకుండా తాగండి. ఎంత పని ఉన్నప్పటికీ రోజు మర్చిపోకుండా ఎక్కువ వాటర్ తాగడం అలవాటు చేసుకోండి. ఇలా 21 రోజులు అలవాటు చేసుకోండి మీ శరీరానికి తగ్గట్లు. నెంబర్ 3, ఫాలో ది ప్రోవర్బ్. వెన్ వీ హ్యావ్ నో హెడ్ వీ హ్యావ్ లెగ్స్. తల లేనప్పుడు కాళ్ళు ఉన్నాయని గుర్తించండి. మీకు కొంచెం తికమకగా అనిపించినప్పటికీ ఈ సామెతలో ఉన్న అర్థాన్ని తెలుసుకోండి. అమ్మ చిన్నప్పుడు షాప్కి కొని రమ్మని పంపించింది. చెప్పింది 3 రకాలే అయినప్పటికీ ఓ రకం మర్చిపోయి ఇంటికెళ్ళి తిట్లు తినేవాణ్ణి. ఇది కేవలం జస్ట్ ఎగ్జాంపుల్ కోసం చెప్పాను, మీకు ఈజీగా అర్థమవ్వడానికి. మళ్ళీ వెనక్కి వెళ్ళి మర్చిపోయిన దాన్ని కొని తీసుకురావచ్చు కదా, అందులో అంత కష్టం ఏముందని. మీరు అనుకున్న టైంకి మీటింగ్కి వెళ్ళలేరు అనిపిస్తే పరిగెత్తి వెళ్ళి టైంకి చేరుకోండి. ఇతరులపైన నిందలు వేసే కంటే మీరు చేసిన తప్పుని మీరే సరిదిద్దుకుని ముందుకు వెళ్ళండి. ఇలా చేయడం వల్ల తప్పులు తరచుగా చేసే ఛాన్స్ ఉండదు. నెంబర్ 4, ఎక్సర్సైజ్ ఫర్ 1 minute. 1 minute ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుందా అని మీకు అనిపిస్తుందా? 100 రూపాయలు అవ్వాలంటే ముందు 1 రూపాయి కావాలి. మీకు ఎక్సర్సైజ్ చేసే అలవాటు లేనట్లయితే ముందుగా ప్రతిరోజు 1 నిమిషాన్ని మీ ఎక్సర్సైజ్ కోసం కేటాయించండి. మనకి 6 ప్యాక్స్ అక్కర్లేదు, బాడీ బిల్డర్ అవ్వాల్సిన పని లేదు. జస్ట్ హెల్త్ కోసం చిన్న ఎక్సర్సైజెస్ నుండి స్టార్ట్ చేసి మీ ఎక్సర్సైజ్ చేసే సమయాన్ని 15 నిమిషాల వరకు అయినా పెంచండి. ఎక్సర్సైజ్ చేయడం వల్ల బాడీ ఫిట్గా ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఫాస్ట్గా రానే రావు. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, రోజంతా యాక్టివ్గా ఉంటారు. ఇలా చేయడం వల్ల మీకు పెద్ద పనిలా అనిపించకుండా ఎక్కువసేపు ఎక్సర్సైజ్ చేయడానికి ఇష్టపడతారు. నెంబర్ 5, ఇన్వెస్ట్ ఇన్ ఎక్స్పీరియన్స్. మీకున్న ఎక్స్పీరియన్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే డబ్బులతో కూడిన వ్యవహారాలతో ఎప్పుడూ ఆటలు ఆడకూడదు కాబట్టి. అసలు అనుభవంతో పెట్టుబడి పెట్టడం అంటే ఏమిటి? అనుభవం పెట్టుబడి అనేది మార్కెట్ ఈవెంట్లు లేదా పెట్టుబడి కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం వల్ల ఏర్పడే జ్ఞానం లేదా నైపుణ్యం రావడం. చాలా మంది ప్రశాంతంగా వారి కోసం టైంని కేటాయించుకొని జర్నీ చేయండి. చాలా మందికి జర్నీలలో కొత్త ఆలోచనలు వస్తాయి. కొత్త ట్రిక్స్, కొత్త విషయాలు తెలుసుకోవడం ద్వారా మీ లైఫ్కి హెల్ప్ అవుతుంది. నెంబర్ 6, త్రో సంథింగ్ అవే. పనికిరాని వస్తువుల్ని, పనికిరాని ఆలోచనల్ని దూరంగా ఉంచాలి. ఇంట్లో పనికిరాని చెత్త ఉంటే అవసరమైన వస్తువు ఎలా అయితే కనబడదో అలానే మనసులో కూడా పనికిరాని ఆలోచనలు ఉన్నప్పుడు సరిగా ఆలోచించలేము. ఓ ఫ్రెండ్ మిమ్మల్ని మాటల ద్వారానో చేతల ద్వారానో ప్రతిరోజు ఇబ్బంది పెడుతుంటే మీరేం చేస్తారు? ఇలా అంటున్నా అని తప్పుగా అనుకోకండి. వాళ్ళతో మాట్లాడడం మానేయండి. ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఇలా మనకి సపోర్ట్ చేసేవారిలా ఉండాలి, బాధ పెట్టేలా కాదు. ఇలా మీరు బాధపడటం వల్ల రోజు రోజుకి మీలో బాధ మరింత రెట్టింపు అవుతుంది. అది మీకు అస్సలు మంచిది కాదు కదా. అలాగే మిమ్మల్ని బాధ పెట్టేవారికి దగ్గరగా ఉండటం, పనికిరాని వస్తువుల్ని దగ్గరగా ఉంచడం వల్ల మనశ్శాంతి కరువు అవడం తప్ప ఏమీ రాదు. మీ మనసు ప్రశాంతంగా ఉండాలంటే మీ చుట్టూ ఉండే వస్తువులు మీకు యూజ్ అయ్యేలా ఉండాలి. మీకు ఉన్న కాస్త ఫ్రీ టైంలో పనికిరాని వాటిని బయట పాడేయండి. మీకు నచ్చినట్లుగా మీ రూమ్ని ఆర్గనైజ్ చేసుకోండి. ఎందుకంటే మనసుకి ప్రశాంతంగా ఉంటే అన్నీ ప్రశాంతంగానే ఉంటాయి. నెంబర్ 7, ఆస్క్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. మన బ్రెయిన్ ఎంతటి విషయాలనైనా స్టోర్ చేసుకోగలదు. అందులో పనికిరాని విషయాల కంటే పనికొచ్చే విషయాలే ఎక్కువగా ఉండాలి. తెలియని విషయాల్ని తెలుసుకోవడానికి ఎప్పుడూ ఇంట్రెస్ట్ని చూపించాలి. తెలుసుకోకుండా ఉంటే అలాగే తెలుసుకోకుండా అవగాహన లేకుండా ఉండాల్సి వస్తుంది. సో మీకు తెలియని విషయాల గురించి మీ ఎదుటివారిని అడిగి తెలుసుకోండి. దీనివల్ల మీ నాలెడ్జ్ పెరుగుతుంది, కమ్యూనికేషన్ కూడా బిల్డ్ అవుతుంది. నెంబర్ 8, మేక్ యువర్ బెడ్. రోజంతా అలసిపోయి నిద్రపోతాం. ఆ నిద్ర ప్రశాంతంగా ఉండాలంటే పడుకునే బెడ్ కూడా నీట్గా ఉండాలి. బెడ్ పైన చాలామంది వస్తువులు పెడుతూ ఉంటారు. అలా పెట్టడం మర్చిపోవడం వల్ల మీరు పడుకునే టైంకి చిరాకు, మార్నింగ్ లెగిసే టైంకి చిరాకు కలుగుతుంది. అందుకే మీరు పడుకునే మీ బెడ్ కూడా ప్రశాంతంగా అనిపించేలా ఆర్గనైజ్ చేయండి. 9, మేనేజింగ్ యువర్ మనీ. మీరెంత సంపాదిస్తున్నారు, ఎంత మీ అవసరాలకి ఖర్చు పెడుతున్నారు, ఎంత డబ్బుని సేవ్ చేయగలుగుతున్నారు అని మీకు తప్పకుండా అవగాహన ఉండాలి. లేకపోతే అనవసరమైన టైంలో మీ దగ్గర డబ్బు ఉండకపోవచ్చు, ఇబ్బంది పడాల్సి ఉంటుంది. సో మీరు సంపాదించే దాంట్లో ఎంతో కొంత మనీని సేవ్ చేయడం స్టార్ట్ చేయండి. ఆపదలో కానీ
అవసరానికి గాని, చదువు కోసం, బిజినెస్ కోసం ఇలా ఎన్నో వాటికి మీకు హెల్ప్ అవుతుంది. నెంబర్ 10, రైట్ 3 థింగ్స్ యూఆర్ గ్రేట్ఫుల్ ఫర్. ఫస్ట్ మీకోసం మీరు ఆలోచించాలి. మీ మంచితనం, చెడ్డతనం మీ గురించి మీకు తెలిసినంతగా ఎవరికీ తెలియదు. మీరు తప్పు చేస్తే తప్పు అని మీరు మీ గురించి అనుకోవడం ఎంత సహజమో, కరెక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు పొగుడుకోవడం కూడా అంత అవసరం. కరెక్ట్ చేసినప్పుడు మిమ్మల్ని మీరు పొగడటం కూడా ఉండాలి. మనల్ని మనం కూడా పొగడకపోతే ఎలా? మనలో మైనస్ ని ప్లస్ చేసుకోవాలి. ప్లస్ పాయింట్స్ ని తలుచుకొని ఇంకెలా ముందుకు వెళ్లాలో ఆలోచించాలి. మీ గోల్ కోసం, మీ బిజినెస్ కోసం, జాబ్ కోసం ఇలా వేటిలో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాటి కోసం మీరు చేయగలిగే 3 గ్రేట్ థింగ్స్ ని మీరు డైరీలో రాసుకోండి. ఎందుకంటే మీ గమ్యాన్ని చేరుకునే దారిలో ఆటంకాలు చాలా రావచ్చు. ఆటంకాలకి భయపడకుండా ముందుకు వెళ్ళాలంటే మీరు చేయగలిగిన వాటి గురించి, మీ స్ట్రెంగ్త్ గురించి మీరు తలుచుకుంటూనే ఉండాలి. లాస్ట్ వన్, నెంబర్ 11, వాచ్ ది న్యూస్ లెస్. న్యూస్ చూడటం, అన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా మంచిదైనప్పటికీ మనం హ్యాపీగా ఉన్నప్పుడు బాధ కలిగించే మాటలు విన్నా, బాధపడే విషయాలు చూసినా మన మూడ్ కూడా స్పాయిల్ అవుతుంది కదా. అందుకే మీకు ఇంపార్టెంట్ వర్క్ ఉండబోతుంది అనే టైంలో న్యూస్కి దూరంగా ఉండండి. ఫ్రీ టైంలో న్యూస్ని చూడండి. మేము చెప్పిన ఈ 11 విషయాలు మీకు మంచి చేసేవే. మీలో చాలా మందికి తెలిసినవే, కానీ పాటించేవారే తక్కువ. ఇన్ కేస్ మీరు పాటించడం లేదు అంటే 21 రోజులు ఈ అలవాట్లని అలవాటు చేసుకోండి. ఈ వీడియోలో మేము చెప్పిన ఈ విషయాలు మీకు తప్పకుండా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాము. ఈ వీడియోలో నేను చెప్పిన ఈ 11 టాపిక్స్ మీకు హెల్ప్ అయినట్లయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.